సిలువలో పలికిన మొదటి మాట. యేసు ప్రభువు సిలువ వేయబడి ఉన్న సమయంలో అక్కడున్నటువంటి సైన్యానికి సంబంధించినటువంటి కొంతమంది ఆయన వస్త్రమును తీసి హేళన చేస్తున్న సమయం. అట్టి సమయంలో ప్రభువు ఈ రీతిగా పలుకుచున్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకే చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొని అపహాసించిరి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువు వారిని చూసి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని ఆ స్థితిలో ఉండి కూడా దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఉన్నటువంటి క్షమాగుణము మనము కలిగి ఉండాలి. దేవుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. ప్రభువు సిలువలో వేలాడుతూ ఎంతో వేదన చెందుతూ కూడా కింద ఉన్నటువంటి ఆ యొక్క సైన్యాన్ని మరియు హింసిస్తున్నటువంటి వ్యక్తుల్ని క్షమించమని కోరాడు. ప్రియమైన బిడ్డలారా, మనము కూడా అట్టి క్షమాగుణము కలిగి జీవించాలి. అబ్రహాము కూడా ఈ రీతిగా ఒకసారి విజ్ఞాపన చేశాడు. అబ్రహాము కూడా విజ్ఞాపన చేయటం జరిగింది. ఎప్పుడంటే సొదొమ గొమొర్రాల పట్టణాలని నాశనం చేయటానికి దేవదూతలు వచ్చినప్పుడు, అయ్యా, అక్కడ ఎవరైనా నీతిమంతులు ఉంటారేమో, వారిని బట్టి క్షమించగలరా అని ప్రార్థించాడు. అదేవిధంగా మోషే కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, ఈ పాపాన్ని బట్టి వీరిని క్షమించు తండ్రి అని దేవుని బతిమాలుచూ ఉన్నాడు. ఆ యొక్క 10 ఆజ్ఞలు పొందే సమయంలో మోషే కొండ మీద ఉన్న సమయంలో కొండ కింద ఉన్న ప్రజలు ఒక విగ్రహమును చేసుకుని ఆరాధిస్తూ ఉన్నారు. ఇది చూసినటువంటి పరిస్థితిలో దేవుడు యొక్క ఉగ్రత వారి మీద ఎంతగానో రగిలింది. కానీ ప్రభువా, నీవు క్షమించు తండ్రి అని వారి పక్షంగా మోషే ప్రార్థన చేశాడు. ఎస్తేరు విజ్ఞాపన చేస్తూ ఉన్నది, ప్రభువా, యూదులను చంపటానికి వారు కుట్ర చేస్తున్నారయ్యా, వారిని మన్నించి మమ్మల్ని రక్షించు తండ్రి అని విజ్ఞాపన చేసిన సందర్భం కూడా మనం చూస్తాం. ఈ రీతిగా శిష్యులు కూడా చాలా సందర్భాల్లో క్షమించు వీరిని అన్నట్టుగా దేవుని ప్రేమను పొందుకున్న బిడ్డలు అనేకులు క్షమించడం అనేది జరిగింది. యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. ఈయన నిరంతరం ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన ప్రతి ఒక్కరిని కూడా క్షమించటానికి సిద్ధమై ఉన్నాడు. కనుకనే ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, దేవుని పిల్లలారా, మనందరము కూడా క్రీస్తుకు కలిగినటువంటి హృదయమును కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఇతరులను క్షమించే మనసు కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. 5:44. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును?
సుంకరులను అలాగు చేయుచున్నారు కదా! మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువగా చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా! మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఎందు గురించంటే క్రీస్తు అనేకుల్ని క్షమించాడు. మనము కూడా ఇతరులను క్షమించే వారిగా ఉండాలి. చనిపోతూ కూడా ప్రభువు క్షమిస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుట ఎంత ముఖ్యమో, ఇతరులను క్షమించు కూడా అంతే ముఖ్యం. క్రీస్తు పలికిన ఈ మొదటి మాటలో ఇతరుల్ని క్షమించవలసినటువంటి అవసరం ఉన్న సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక వారు ఎ ఎలాంటి హింసలకు గురి చేసినా, ఎలాంటి హేళన చేసినా దేవుడు మాత్రం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము అని పలికెను.